ప్లాన్ ప్రకారం యాంటోని వేసేయాలి. నా చూపుడు అనుమతి లేనిదా ఎవడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? చూస్తే దున్నపోతులా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. అంతులేని భయాన్ని ఇచ్చింది, అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది. నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ 2 మూవీ పైన హైప్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించబోతుంది. రీసెంట్గానే సంయుక్త మీనన్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలో మెయిన్ విలన్గా ఆదిపిని శెట్టి అలాగే సునీల్ గారు నటించబోతున్నారు. సునీల్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్గా ఉండబోతుంది. మెయిన్గా సునీల్ గారికి అలాగే బాలకృష్ణ గారికి ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీని 3Dలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అఖండ 2 క్లైమాక్స్ లో అఖండ 3 కూడా ఉండబోతుందని బోయపాటి శ్రీని గారు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. అఖండ 2 క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అఖండ 2 క్లైమాక్స్ షూట్ కోసమే 20 డేస్ షూట్ చేశారు. ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి పండగానే చెప్పొచ్చు. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రీసెంట్ గానే విఎఫ్ఎక్స్ కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ కూడా చేశారనే చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈసారి ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. నార్త్ లో ఈ మూవీకి సంబంధించిన హైప్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పొచ్చు. రీసెంట్ గానే హిందీ సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా December 5th గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.